సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఇప్పుడు చాలా మంది భర్తలు అని అందరి గురించి కాదు, కొంతమంది చాలా మంచి భర్తలు కూడా ఉన్నారు, వేధించే భర్తలు కూడా చాలా మంది ఉన్నారు. అదే ఒక విషయం గురించి మాట్లాడుకుంటే, కొంతమంది భార్యల ఆరోగ్య విషయంలో ఇమీడియట్గా వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళడం, నీకు బాగాలేదా, అయ్యో అలా ఉందా ఇలా ఉందా, ట్యాబ్లెట్ తెచ్చివ్వనా, కాసేపు రెస్ట్ తీసుకో, ఇలా అనే భర్తలు చాలా తక్కువ శాతం ఉన్నారని నేను అనుకుంటున్నాను. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఆరోగ్య విషయంలో, మిగతా అన్ని పక్కన పెడితే ఆరోగ్య విషయంలో భార్యలను పట్టించుకొని భర్తల గురించి మాట్లాడుకుంటే ఎందుకు అలా చేస్తారు అని అంటే ఇటు ఇందులో ఎవరు తప్పు ఉంది అని అంటే కేటగిరీస్ ఉన్నాయి నవీన గారు. కొంతమంది ఏమో పాపం శాడిస్టులు ఉంటారు. ఏంటి దీనికి ఇప్పుడు అవసరం ఏంటి వైద్యము, ఇంట్లోనే ఉంటుంది కదా ఉంటారు అలాంటి వాళ్ళు. కొంతమంది అంటున్నారు పైకే, నువ్వు బయట తిరిగి ఏమైనా సంపాదించాలా, ఇప్పుడు నీకు వైద్యం అవసరమా, తను చేయించుకుంటాడు. మరి నువ్వెందుకు చేయించుకుంటున్నావు? ఆరోగ్య విషయం అనేది ఎవరికైనా ఒకటే. కాళ్ళ నొప్పి వచ్చింది, ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళినా నొప్పి సతాయిస్తూనే ఉంటుంది, దానికి మందు వేసుకోవాల్సిందే. ఇప్పుడు అలాంటప్పుడు నేను బయట తిరుగుతున్నాను కాబట్టి, నాకు నొప్పి ఉంది కాబట్టి నేను వైద్యం చేయించుకుంటాను, నాది అవసరం కాబట్టి. నీకు కాళ్ళ నొప్పి ఉన్నా సరే ఇంట్లోనే ఉంటావు కాబట్టి నీకు అవసరం లేదు. ఇప్పుడు నువ్వు అడుక్కు తింటున్నావా, బాగానే సంపాదించుకుంటున్నావు, అన్నీ ఎక్కడెక్కడ ఏమేమి ఖర్చు పెట్టాలో అన్నీ లగ్జరీస్గా బాగానే చూసుకుంటావు, అవసరం ఉన్న చోట ఏం మానవు. అలాంటప్పుడు ఇక్కడ ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నావు అలా. ఇంకొకటి ఏం చేస్తాడు, ఫైనాన్షియల్గా కొంచెం వీకు, ప్రతిదానికి అంటే గబగబా ఖర్చు పెట్టేస్తే రేపొద్దున పెద్ద అవసరాలు వస్తే డబ్బు ఎట్లా అని చూద్దాంలే, కొంచెం ఒక రోజు చూద్దాం, 2 రోజులు చూద్దాం అన్నట్లుగా అనుకునేవాళ్ళు ఒకళ్ళు. ఇంకొకళ్ళు ఏం చేస్తారు, వాయిదాలు వేస్తుంటారు. ఇవాళ కాదు రేపు, చూపించకూడదు అనేది ఏముండదు, వాయిదాలు అనమాట. ఏదో పని పడుతుంది, ఇవాళ కొంచెం పని ఉంది, ఇవాళ కాదులే రేపు, రేపు కాదులే ఎల్లుండి, వారాలు నెలలు అయిపోతూ ఉంటాయన్నమాట. అది ఒకవేళ ఎమర్జెన్సీ కండిషన్ అయితే కనుక వెంటనే చూపించాల్సిన అవసరం ఉంటుంది. చెప్తాం కదా, ఇప్పుడు కాలు మెలితిరిగిపోతుంది, అసలు ఇట్లా అంగుళం కూడా ఇట్లా కదపలేకపోతున్నాను అన్నప్పుడు అది సీరియస్. లేదు ఎలాగోలా నడుస్తున్నానులే అన్నప్పుడు రేపు చూపించుకోవచ్చు, లేకపోతే ఎల్లుండి చూపించుకోవచ్చు. ఆ సీరియస్నెస్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని బట్టి నువ్వు వాయిదా వేసుకో. నీకు నిజంగా ఎమర్జెన్సీ పని ఉంది ఇవాళ అంటే రేపు తీసుకెళ్ళు. కానీ అది చాలా మెలితిరి ఫ్రాక్చర్ అయినప్పుడు ఇమ్మీడియట్గా చూపించాలి, వాచిపోయి భరించలేం, ప్రాణాంతకమైన నొప్పి వస్తుంది. అది నువ్వు వాయిదా వేయడానికి లేదు. అంటే కాళ్ళ నొప్పి అని కాదు, ఏదైనా సరే, అపెండిక్స్ ఉంది, అది నిమిషాల మీద చూపించాలి, 24 అవర్స్ లోపల దానికి సర్జరీ చేయాలి, మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, అన్నీ ఉంటాయి. అది నీకేం తెలుసు, అది అపెండిక్స్ పైన మామూలు పైన నువ్వు ఐడెంటిఫై చేయలేవు. అది ఎవరు భరిస్తున్నారో వాళ్ళు చెప్తారు, అది వెంటనే నువ్వు తీసుకెళ్ళినట్టయితే డయాగ్నోస్ చేస్తారు. అది మూర్ఖత్వంతో కొంతమంది, లేకపోతే ఎమర్జెన్సీ పనుల వల్ల ఇట్లా చెప్పుకుంటూ పోతే రకరకాలు అనమాట. కొంతమంది ఏంటంటే డబ్బు ఉన్నా సరే ఒళ్ళు బద్ధకం, లేదా కొంతమంది నువ్వు వెళ్ళు అంటారు. హాస్పిటల్కి లేడీస్ ఒక్కళ్ళే వెళ్ళడానికి ఎప్పుడైనా సరే ఇష్టపడరు, భర్త రాకపోతే వెళ్ళరు వీళ్ళు కూడా. సెకండ్ ఏంటంటే హాస్పిటల్కి ఎప్పుడు ఒంటరిగా ఎవరూ వెళ్ళకూడదు, మగవాడు వెళ్ళకూడదు, ఆడవాళ్ళు వెళ్ళకూడదు, అంతే. అది హాస్పిటల్ అంటే ఇద్దరు వెళ్ళాల్సిందే. అక్కడ ఏదన్నా పొరపాటు మంచి చెడ్డ జరిగితే రెండో వాళ్ళు కాసుకోవాలి, అక్కడ ఖచ్చితంగా ఇద్దరు వెళ్ళాల్సిందే. కొంతమంది చూడండి, హాస్పిటల్కి కూడా 10 మంది వెళ్తారు, చూసారో లేదా మీరు? అది వేరే కేటగిరీ. అయినా అతి జాగ్రత్త, అక్కడ ఏ చిన్నది వచ్చినా పీకేస్తానికి, అది వేరు అనుకోండి. జనరల్గా అయితే ఇద్దరు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. నువ్వు ఒక్కదాని వెళ్ళు అంటారు, ఒక్కదాని వెళ్ళినప్పుడు కనీసం డబ్బులు కూడా ఇవ్వరు. ఇన్ని రకాల మనుషులు ఉన్నప్పుడు ఆడది వెంటనే హాస్పిటల్ ఎలా చూపించుకుంటుంది? ఇది ఏ విధంగా చూసుకున్నా పొరపాటు. కొంతమంది ఎంత ఉంటే అంత చేస్తారు, పద ముందే తీసుకెళ్ళిపోతారు, అక్కడేమి ఉండదు. తోసు ఎందుకమ్మా నేను ఇప్పుడు నీకు మనీ పంపిస్తాను, నాకు టైం లేదు, నువ్వు వెళ్ళేసేయి అని అంటారు కదా కొంతమంది. అలా వెళ్ళొచ్చు కదా, తప్పేముంది, వెళ్ళొచ్చు, ఎవరినన్నా తోడు తీసుకుని వెళ్ళొచ్చు, ఆ డబ్బు కూడా ఇవ్వరే. భర్తే తీసుకెళ్ళాలనే ఆఫీస్ అర్జెంట్ వెళ్ళాలి, ఒక్కరోజు లీవ్ పెట్టినా కుదరని ఉద్యోగాలు, పీకేసే ఉద్యోగాలు ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి, ఎంతో కొంచెం డబ్బులు ఇచ్చి ఎవరినైనా తోడు తీసుకుని వెళ్ళమనాలి. నమ్మకస్తులు చుట్టాలు కానీ, పిల్లలు ఎవరన్నా ఉంటే, పెద్ద పిల్లలు ఎవరైనా ఉంటే ఇంట్లో వాళ్ళని తోడు తీసుకుని, లేకపోతే పక్కింటి వాళ్ళు నమ్ముకుంటే వాళ్ళు ఎవరినో ఒకళ్ళు తీసుకుని వెళ్ళాలి. లేదు నువ్వు హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయి, నేను మళ్ళీ పర్మిషన్ తీసుకుని వస్తాను అని చెప్పి వాళ్ళు రా. అంతేగాని ఈ ఒంటరిగా పంపించేయటం, డబ్బులు ఇవ్వకపోవడము, తిట్టడము, నువ్వేం పని చేస్తున్నావు, నువ్వేం ఉద్ధరిస్తున్నావు, ఇలాగ రకరకాలుగా మాట్లాడటం అనేది తప్పు. అంటే ఒక విషయం చెప్పండి మేడం, అంటే ఇలాంటి భర్తలు కూడా ఉంటారా? ఏదో ఒకటి చెప్తా ఉంటావు, ఏదో నొప్పి అంటావు, ఏదో అదంటావు ఇదంటావు, ఇబ్బంది పెడుతున్నావు నన్ను, అవుతుంది ఏం కాదులే, కానీ పని చేసుకో తగ్గిపోద్దులే అనే భర్తలు కూడా ఉన్నారా? ఉన్నారు. ఇంకా ఘోరంగా నేను చెప్పాను కదా,
ఇప్పుడు నొప్పి వచ్చినా నువ్వు భరించు, నువ్వు బయటికి వెళ్ళి తిరిగి రావాలా, సంపాదించాలా, నీకు వైద్యం ఎందుకు? ఉన్నారుగా, నా బోల్డ్ మంది నాకు తెలుసు ఉన్నారు, వాళ్ళని తిరగేసి నరకాలని. వాళ్ళంట బయట తిరుగుతారంట, వాళ్ళకి వైద్యం అవసరం అంట. అంటే నువ్వు ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు డబ్బు లేదు కాబట్టి బయట తిరగాలి, సంపాదించాలి కాబట్టి ఒకళ్ళకి వైద్యం వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాంటి పరిస్థితులు ఏమి ఉండవు అక్కడ. డబ్బులు ఉంటాయి, ఆ మాత్రం డబ్బులు ఉండకుండా ఉండదు. అంటే నేను చెప్పిన కేసు ఉన్నాయి, కానీ ఆ మాట మాట్లాడతారు. మరి గతి లేక అడుగు తిని ఒక ఖర్చు చేస్తే ఒకదానికి ఖర్చు లేదు, అంటే డబ్బు మిగలలేదు అనుకునే పరిస్థితులు ఉండవు. అయినా సరే అలా అంటారు. ఏంటంటే నీకు కోపం అనమాట, అయిష్టత అనమాట ఆ భార్య అంటే. ఎప్పుడు రోగాలు చెప్తావు అనేది ఇందులోకి రాదు. ఇది అది ఇంకొకటి. అంటే దీనికి రోగం వస్తే నేను చూపించాలి, నా కోపం ఎలా తీరాలి, దీనికి వైద్యం చేయించకూడదు. వైద్యం చేయించకుండా ఇంట్లో పడేసి ఉంటే అది ముక్కుతో మూలుగుతూ ఏడుస్తుంటే నా పైశాచికత్వం ఆనందాన్ని పొందుతూ ఉంటుంది అన్నమాట. అదో కేటగిరీ వాళ్ళు. డబ్బులు ఉన్నా సరే చీర కొనుక్కో అన్నారు, మరి మంచిగా తింటే సహించరు, బాగోపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళరు. అదేమని అడిగితే నీకు ఎందుకు అని అడుగుతారు, ఇవన్నీ నీకు అవసరమా అని అడుగుతారు. మళ్ళీ ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు నీకు అన్ని రోగాలే అని మాట్లాడతారు. మరి అలాంటి వాళ్ళని తిరగేసినారు కద్దు ఉన్నారు. అలాంటి వాళ్ళని డాష్ 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 అని బూతులు తిట్టాలన్నమాట. ఇంకా నువ్వు ఎప్పుడు రోగాలు చెప్తూ ఉంటా, టేక్ ఇట్ ఈజీ తీసుకుంటారు. అంటే ఇప్పుడు బొద్దుగా ఎర్రగా అందంగా ఉండి చక్కగా ఏదో కుంటుతూ ముక్కుతూ మూలుగుతూనే అన్ని పనులు నెరవేర్చేస్తుంది అనుకోండి, ఆవిడ రోగం అని చెప్తే నమ్మరు ఎవరు. అలాంటి వాళ్ళని ఏమంటారు, నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తుంటావులే, నీకేమి లేదు, శుభ్రంగానే ఉన్నావుగా అంటారు. మనకు కనిపిస్తాయి ఆ లోపల ఉండే బాధలు. ఆవిడేంటి పిల్లల్ని పంపాలి, భర్తను పంపాలి, టైంకి అన్నీ చేయాలి అని ఆవిడ ఒక మొహమాటంతోనో ఒక బాధ్యతతోనో ప్రేమతోనో ఆవిడ అన్నీ చేస్తూ చేయాలి. మరి పడుకుంటే పనులన్నీ అయిపోతాయి కదా. మరి ఆ భర్త అలా మాట్లాడచ్చా? ఎప్పుడు అలా అంటుందా? ఎప్పుడు అలా అంటుంది అని అంటే నువ్వు ఎందుకు మరి సీరియస్ తీసుకోవట్లేదు? అక్కడే ఉంది జవాబు కూడా. ఎప్పుడు అనేటప్పుడు ఒకసారి తీసుకెళ్ళు, కన్ఫర్మ్ చెయ్యి ఉందా లేదా రోగం. ఇంకా కొంతమంది ఉంటారండి, అంటే ఏదైతే తీసుకెళ్తారు హాస్పిటల్కి, డాక్టర్కి చెప్తారు ఏమీ లేదండి, ఇలాగే మాట్లాడుతుంది, ఏమీ లేదండి అంటే డాక్టర్లు కూడా అప్పుడు మీరు నవ్వినట్టే నవ్వుతారు. నిజం, దీని బాధపడలేక తీసుకొచ్చానండి అని. అప్పుడు ఆ వ్యక్తి ఆ స్త్రీ ఎంత బాధపడుతుంది భార్య అనేది, ఆవిడకి ఏదో సంథింగ్ బాధ, ఒకసారి చెప్పరు కూడా, సఫరింగ్ ఉంది లోపల, అదేంటో ఆవిడకి తెలియదు. ఒకసారి చూపిస్తే బాగుంటుంది కదా అనేది ఉంటుంది. చూపిస్తే చూపించు, కానీ ఆవిడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మాట మాట్లాడితే డాక్టర్ కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకుని అంటే ఏం లేదండి అలాగే అంటుంటుందండి అంటే ఆవిడ అదే నిజం అనుకుంటుంది. డాక్టర్ కూడా ఆవిడ ఎక్స్పీరియన్స్ తోటి ఆవిడ ఈ మగవాళ్ళు కొంతమంది ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఈవిడ్ని అడుగుదాము అని చెప్పి అడగాలి ఇవ్వండి. ఇంకొకటి, సరే మాట్లాడాలనుకున్నప్పుడు పేషెంట్తోనే మాట్లాడాలి, కొంచెం బయటకు వెళ్ళండి అనాలి. అబ్బే నలుగురు వెళ్తే నలుగురితోనూ అలాగే ఉంచి పేషెంట్తో అడుగుతారు, ఈ నలుగురు కూడా చెప్తారు ఈవిడ గురించి. అసలు ఆవిడ చెప్పలేదు. అందుకనే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, తండ్రులైనా తల్లులైనా, అంటే కొడుకుల దగ్గర డిపెండ్ అయ్యి ఉన్న వాళ్ళైనా, పెద్ద వయసు వచ్చేసిన వాళ్ళైనా, వయసులో ఉన్న భార్యాభర్తలైనా, ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే ఎవరి రోగం వాడు డాక్టర్కి చెప్పుకోండి. పక్కన వాడు మాట్లాడితే నువ్వు మాట్లాడద్దు, నేనే చెప్పుకుంటానండి. ఆ నొప్పి ఏ రేంజ్లో ఉందో, ఎటువంటి నొప్పి అనేది డాక్టర్ అడుగుతారు. మీరు చెప్పగలిగేది మీరే, మీ పక్కన ఉన్న వాళ్ళు కాదు, మీరే చెప్పుకోండి. మీ కొడుకు చెప్తాడులే అని నాలెడ్జ్ ఉంది కదా, డాక్టర్తో మాట్లాడటం నాకు రాదు అని మీరు నోరు మూసుకున్నారనుకో, ఏదో ఆయనకు తెలిసింది ఆయన చెప్తాడు. మీరు మీ లోపల ఉన్నది మీరు సరిగ్గా చెప్పుకోలేకపోతే సరైన వైద్యం దొరకదు. ఆ టేక్ ఇట్ ఈజీగానే తీసుకుంటూ ఉంటారు. ఎవరైనా సరే, ఒక ముసలి తండ్రి ఉన్నాడు, కొడుకు వెళ్తాడు, కొడుకు చెప్పడం కాదు, మీకు ఎలా చెప్పగలిగితే అలానే మీరు కన్వే చేయండి డాక్టర్కి, మీ రోగాన్ని మీరే చెప్పుకోండి. లేకపోతే మిస్లీడ్ అయిపోతుంది అక్కడ. డాక్టర్స్ కూడా టేక్ ఇట్ ఈజీ. ఒక ఆయన అన్నాడు, వయసు అయిపోయింది కదా ఈమెకు వైద్యం ఏంటి అన్నాడు డాక్టర్. ఏం చెప్పాలి? ప్రాణం ఉన్నంత వరకు బాగా డాక్టర్తో చెప్పుకోవాలని పాపం నడవలేకపోయినా వెళ్ళే ముసలి వాళ్ళు ఉన్నప్పుడు డాక్టర్ అలా మాట్లాడచ్చా కదా. నేను ఈ విషయం కూడా ఒక వీడియోలో చెప్పాను, డాక్టర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ పెట్టాను. మీరు ఎటువంటి పేషెంట్ వచ్చినా సరే డాక్టర్ని దేవుడిగా భావించి వస్తారు, 2 నిమిషాలు వాళ్ళు స్వయంగా చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వండి. దాన్ని మనస్ఫూర్తిగా ఆ కంప్లైంట్ని స్వీకరించి అర్థం చేసుకుని మీరు వైద్యం చేయండి అని కూడా నేను చెప్పా కొన్ని వీడియోస్లో. ఏమైపోతారండి పాపం వాళ్ళు, చెప్పండి మీరు. ఇలాంటి మనుషులందరూ కూడా స్వయంగా వాళ్ళకి వాళ్ళు చెప్పుకోగలిగితే రోగం తీరుతుంది. ఇళ్లలో మొగుళ్ళు ఇలా మాట్లాడకండి. కొడుకులు కూడా అంటారండి కొంతమంది తల్లుల్ని, నీకేం లేదమ్మా ఎప్పుడు ఇలాగే అంటారు, నేను ఉద్యోగంతో సతమతం అవుతుంటే అని అంటారు. తప్పు, అలా అనద్దు. అది ఏంటో 2 సార్లు విన్నాక మూడోసారి చెప్తుంది ఏంటని తీసుకెళ్ళండి. ఒకవేళ అది ఎమర్జెన్సీ అయితే ఏదైనా చేయి దాటిపోతే ఏం చేస్తారు? కాబట్టి మీరు ఏదైనా అర్జెంట్ అనుకుంటే తీసుకెళ్ళండి, నెగ్లెక్ట్ చేయకండి, వాయిదా వేయకండి. ఏదైనా ఉంటేనే కదండి చెప్తారు. ఉట్టుగా ఎవరో హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు పారపోసుకుందామని ఏ భార్య చెప్పదు.
ఎంత ఖర్చుదారి మనిషి అయినా హాస్పిటల్ విషయంలో మాత్రం అలా జాగ్రత్త ఆలోచించదు. Yes. కాబట్టి ఎన్ని కేటగిరీస్ మగవాళ్ళు ఉన్నా కూడా లేడీస్ని ఇలా నెగ్లెక్ట్ చేయకండి, ముసలి తల్లిదండ్రులను కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఈ ముగ్గురు విషయంలో మీరు ఏమన్నారు, ప్రేమను చూపించండి, ఒక జాలి, దయ, ఒక బంధం, ప్రేమ ఇవన్నీ ఉంటాయి, వాటిల్ని కోల్పోవద్దు. వాళ్ళకి మంచిగా వైద్యం చేయించండి. వాళ్ళ మనసులో ఇంకెప్పటికీ వాళ్ళు ఒక దుర్మార్గుల కిందే ఉంటారు కదా, Yes. తప్పు కదా అది క్రియేట్ చేసుకోకండి. Thank you.